హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఆంధ్ర పిల్ల సిరి. ఈరోజు రోట్లో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టమాటాలని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న సైజు పీసెస్గా కట్ చేసుకోవాలండి. మై ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత పచ్చిమిరపకాయలను కూడా టమాటాలకు సరిపడంగా తీసుకొని ఇట్లా శుభ్రంగా వాష్ చేసుకొని మనం తీసుకోవాలండి. మీరు ఎంత కారం తింటారో దాన్ని బట్టి తీసుకోవాలి పచ్చిమిరపకాయలని. అయిపోయింది. నేనైతే చిన్న సట్టి తీసుకొని వాటిలో 2 గంటల నూనె పోసుకుంటానండి. నేనైతే బాండీలో వేయించుకోను. ఎగరేసేస్తే నూనె మొత్తం స్ప్రెడ్ అయిపోయిద్ది. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాము. నేనైతే సిమ్లో పెట్టి మగ్గించుకుంటానండి టమాటాలని. టమాటా పచ్చడిలోకి ఏం దినుసులు వేయాలో చూపిస్తాను. జీలకర్ర, ఉప్పు, చింతపండు, చిన్నులపాయలు, కొత్తిమీర అండి. దీంట్లోకి నేను పెద్దలపాయ కూడా వేస్తాను, కానీ నేను చూపించడం మర్చిపోయాను. టమాటా ముక్కలు మగ్గినాయో లేదో ఇప్పుడు చూద్దాము. ఒకసారి కలపెట్టుకుందామండి. అడుగు అంటకుండగా సిమ్లో పెడతాను కాబట్టి అడుగైతే అంటదండి. మగ్గిందండి. ఇప్పుడు చింతపండుని వేసుకుందాము. నేనైతే చింతపండు రోట్లో పెట్టి దంచనండి. ఇలా కడిగేసి దాంట్లో వేసేస్తే ఆ వేడికి చింతపండు కూడా బాగా మగ్గిపోయిద్ది, మనకి పంటికి తగలదు. ఇప్పుడైతే మగ్గిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు రోలు శుభ్రంగా కడిగేసేసి పొడిగుడ్డ పెట్టి తుడుచుకుందామండి, ఏం తడి లేకుండా. ఇప్పుడు ఉప్పు వేసుకుందాము. ఫస్ట్ నేనైతే కల్లుప్పునే వాడతానండి. కల్లుప్పే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చట్లోకి. ఇప్పుడు మనం మగ్గించుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని, టమాటా ముక్కల్ని ఈ రెండు వేసేసేసి దంచుకుందాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దంచుకోవడం అయిపోయిందండి. దీని మిశ్రమాన్ని తీసి పక్కన పెట్టుకున్నాము. నేను ఇందాక చెప్పిన దినుసులు అవి దంచుకోవాలి, వాటిని విడిగా దంచుకుందాము. కొత్తిమీర, జీలకర్ర, చిన్నులపాయలు దంచుకుందాము. దంచేసిన తర్వాత దీంట్లో పెద్దలపాయ ముక్క కూడా వేసుకుందాము. ఇవన్నీ కచ్చాబెచ్చాగా దంచేసిన తర్వాత మనం పక్కన నూరు పెట్టుకున్నది తీసి కూడా దీంట్లో వేసేసి రెండు కలగలిపి దంచుకోవాలండి. ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకొని సరిపోయిద్దండి. నాకైతే ఉప్పు సరిపోయింది. మనం గిన్నెలో తీసుకున్న తర్వాత అయినా మనం కొద్ది సాల్ట్ ఉపయోగించవచ్చు. టమాటా పచ్చడి తినవతం అయిపోయిందండి. వేడివేడి అన్నము, టమాటా పచ్చడి, నెయ్యి లేకపోతే ఆమ్లెట్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.